తమిళనాడు రాజకీయాల విషయానికి వస్తే టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాడు. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేయడం అంటే రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పిదమే. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే పళనిస్వామి కూడా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. కానీ విజయ్ వచ్చేసరికి 2 నియోజకవర్గాలు ఎంచుకున్నాడు. 2 నియోజకవర్గాలు అప్పట్లో చిరంజీవి ఎంచుకున్నప్పుడు తిరుపతి, ఇంకొకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం ఎంచుకున్నాడు. జనరల్ గా అప్పుడు ప్రత్యర్థి పార్టీ ప్రచారం ఏం చేశారంటే ఖచ్చితంగా తిరుపతి పైన చిరంజీవి ఫోకస్ చేస్తాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరుపతి స్థానం నుంచే ఉంటాడు, గోదావరి జిల్లా ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం వల్ల అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవి ఓడిపోయారు. ఈ విషయానికి వచ్చినట్టయితే విజయ్ 2 స్థానాలు ఎంచుకున్నాడు. ఒకటి పెరుంబుదూర్, రెండోది వచ్చేసి తిరుచి ఈస్ట్. పెరుంబుదూర్లో ఆర్డి శేఖర్ డిఎంకేకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, డిఎంకే కంచుకోట, ఆయన గట్టి పోటీ ఇస్తున్నాడు. అదేవిధంగా తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడు. అక్కడ ఈనిగో ఇరుదయరాజ్, ఆయన కూడా గట్టి పోటీదారుడే అక్కడ. సో జనరల్ గా విజయ్కి వచ్చేసరికి ఏదైనా ఒక నియోజకవర్గం పైన బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకొక నియోజకవర్గానికి గెలిచినా కానీ రాజీనామా చేస్తాడు అనే మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 నియోజకవర్గాల పైన కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఓకే, ఒక నియోజకవర్గం వాళ్ళు ఆయనను యాక్సెప్ట్ చేసినా, ఇంకొక నియోజకవర్గం వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని విజయ్ వదిలిపెట్టుకుంటాడు. ఆ నియోజకవర్గం ఇదే అని చెప్పేసి ప్రత్యర్థులు ప్రచారం చేసినా కానీ 2 నియోజకవర్గాల్లో విజయ్ ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో రాజకీయ నాయకుడు మెయిన్ గా ఎవరైనా సరే పోటీ చేసేటప్పుడు, కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఒకే నియోజకవర్గాన్ని ఎంచుకొని కంచుకోటగా మార్చుకుంటే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ 2 చోట్ల పోటీ అనేది రాజకీయంగా పెద్దగా అచ్చిరాదు. ఈ విషయంలో చిరంజీవికి ఇదే జరిగింది, పవన్ కళ్యాణ్ కూడా ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ మొన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకొని కంచుకోటగా మార్చుకొని రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. కానీ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేయడం అనేది విజయ్ తీసుకున్నటువంటి ఒక వ్యూహాత్మక తప్పిదం. ఇలాంటి నిర్ణయాల వల్లనే విజయ్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది.